చూడండమ్మా, when two right angle vectors of magnitude 7 units and 25 units combine, what is the magnitude of the resultant? చూడండి ఇక్కడ మనకి ఏంటి ఇచ్చాడు. సో గివెన్ దట్ ఇక్కడ మనకి వాల్యూస్ ఏమని ఇచ్చారు చూసారా. వెక్టర్స్ 90 degrees లో ఈచ్ అదర్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏంటి యూస్ చేయాలి, ఇప్పుడు పైథాగరస్ థియరం యూస్ చేయాలి. సో P ఈక్వల్ టు 7 units, Q ఈక్వల్ టు 24 units. సో మనకి వెక్టర్స్ ఆర్ అట్ 90 degrees కాబట్టి θ ఈక్వల్ టు 90 degrees. సో cos θ ఈక్వల్ టు cos 90 degrees. సో cos 90 degrees వాల్యూ ఎంత, 0. ఓకేనా. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఫార్ములా ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఒక ఫార్ములా R ఈక్వల్ టు √P² ప్లస్ Q² ప్లస్ 2PQ cos θ. ఇప్పుడు వీటి ఒక వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేయడమే. P అంటే ఎంత, 7 స్క్వేర్, Q అంటే ఎంత, 24 స్క్వేర్. ఈ 2P ఎలాగ ఉంచండి, Q ఎలాగ ఉంచండి, cos θ ఎంత 0. ఈ వాల్యూస్ అలా ఇంటి సబ్స్టిట్యూట్ చేసాం. 7 స్క్వేర్ అంటే 49, 24 స్క్వేర్ అంటే 576. సో 14 ప్లస్ 576 అంత √625. √625 వాల్యూ ఎంత, 25. సో ఫైనల్ ఆన్సర్ 25 units అంతే.